ఫలిస్తీయుల పాలనలోని ఒక నిశ్శబ్ద ఇజ్రాయెల్ గ్రామం. మనోహ భార్యకు అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షమే, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతను దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు. అతని జుట్టును ఎప్పుడూ కత్తిరించకూడదు. ఇంటివారంతా ఆనందముతో ఉన్నారు. సంసోను జననం. తల్లిదండ్రులు ప్రేమగా అతన్ని చూస్తారు. సంసోను బాల్యములో బలంగా పెరుగుతాడు. అసాధారణ శక్తిని చూపిస్తాడు. రెండు వైపులా ద్రాక్ష తోటలతో ఉన్న ఒక దారిలో సంసోను ధైర్యంగా నడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక సింహం అతనిపై దూకుతుంది. వెంటనే సంసోను సింహాన్ని పట్టుకుని దాన్ని చీల్చేస్తాడు. వేలాది ఫిలిస్తీయులు సంసోను వైపుకు పరిగెత్తుతున్నారు. సంసోను నేలపై పడిన ఒక గాడిదదంతపు ఎముకను ఎత్తి తీసుకుంటాడు. అత్యంత శక్తితో శత్రువులను ఓడించి విజయం సాధిస్తాడు. సంసోను అందమైన డెలిలాను కలుస్తాడు. వారు మాట్లాడుకుంటూ సమయం గడుపుతారు. ఫలిస్తీయుల నాయకులు గోప్యంగా డెలిలాను పిలిచి సంసోను రహస్యాన్ని కనుగొనడానికి వెండి ఇస్తారు. డెలిలా అంగీకరిస్తుంది. సంసోను ఆమె తొడపై నిద్రపోతున్నాడు. డెలిలా మౌనంగా ఒక సైనికునికి జుట్టు కత్తిరించమని సంకేతం ఇస్తుంది. తన పొడవైన జుట్టు కత్తిరించిన వెంటనే అతని శక్తిపోతుంది. ఫిలిస్తీయులు అకస్మాత్తుగా దొరికిపోవతాడు. సంకెలు వేసి తీసుకెళ్లుతారు. ఫలిస్తీయుల చెరలో గుడ్డివాడిగా సంసోను ఉంటాడు. తన జుట్టు మరలా పెరగటం ప్రారంభమవుతుంది. చెరలో నుండి సంసోను బయటకు తీసుకు వెళ్లబడతాడు. తిట్టబడ్డాడు మరియు ప్రదర్శన చేయమని బలవంతం చేయబడ్డాడు. అతను ఒక చిన్న బిడ్డకు ఆలయ స్తంభాలపై తన చేతులను పెట్టమని అడుగుతాడు. ప్రభువా, మరొకసారి నన్ను శక్తివంతం చేయు అని ప్రార్థన చేస్తాడు. సంసోను తన శక్తిని మొత్తం స్తంభాలపై ఉంచి నెట్టుతాడు. ఆలయం గోడలు చీల్చుకుంటాయి. మొత్తం భవనం కూలిపోతుంది. వేలాది ఫిలిస్తీయులు మరణిస్తారు మరియు సంసోను కూడా వారితోనే చనిపోతాడు. తప్పు చేసిన సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా బలమును ఇస్తారు. మరి మీరు కూడా ప్రార్థన చేస్తారా?